ప్రైజ్ ది లార్డ్ అందరికి. నోవాహు కాలంలో ప్రజలు ఈ రోజుల్లానే వాళ్ళు కూడా పాపములో మునిగి తేలడానికి ఇష్టపడ్డారు, బలత్కారంగా ఉంటూ జీవిస్తూ ఉండేవారు. అందుకే ప్రభులు వారు ఏం చేశారు అని అంటే వారిని చెరిపివేయాలి అని చెప్పేసి ఒక డెసిషన్ తీసుకుంటారు. కానీ ఆ రోజుల్లో ఒకే ఒక మనిషి చాలా పవిత్రంగా జీవించారు, అది నోవాహు. అతడు నీతిమంతుడని బైబిల్ గ్రంథమే సెలవిస్తూ ఉంది. సో దేవుడు నోవాహుకు ఏమని చెప్తారంటే, నువ్వు ఓడ నిర్మించు అని చెప్తారు. ఓడ నిర్మించడం అప్పటిదాకా అది ఎవరికీ తెలియదు, అది మొట్టమొదటిసారిగా నిర్మించబడింది. అయితే ఓడ నిర్మించడం గల కారణాలు 2 ఉన్నాయి నోవాహుకి. ఏంటి అని అంటే దేవుడి యొక్క హెచ్చరికను లోబడ్డాడు. మనం కూడా ఏదైనా హెచ్చరిస్తున్నప్పుడు, ఎవరైనా చెప్తున్నప్పుడు మనం లోబడితే మనం కూడా బ్రతుకుతాము. మరి 2వ కారణం ఏంటంటే తానొక్కడే రక్షింపబడలేదు, కానీ తన కుటుంబం యావత్తుని రక్షించుకోగలిగాడు దేవుని యొక్క మాటకు లోబడినట్లయితే. మనము కూడా నోవాహులాగా దేవుని యొక్క హెచ్చరికను లోబడుతూ మన కుటుంబ భారాన్ని అంతా మోస్తూ ఎవరు నశించిపోకుండా రక్షించగలే మనసు మనకుంటే దేవుడు ఖచ్చితంగా నిన్ను నన్నే కాకుండా మన కుటుంబం యావత్తుని రక్షించగలడు. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.